కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని కాదని చాలా పెద్ద తప్పు చేశారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ లేరనో, లేకపోతే నందమూరి కుటుంబానికి దూరంగా ద్రోహం చేశారనో చంద్రబాబు నుంచి అసలు కొడాలి నాని వెళ్ళిపోవడానికి కారణాలు తెలియలేదు. అయితే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన కొడాలి నాని వైసీపీ పార్టీలో చేరి చేయనటువంటి అక్రమాలు లేవు. అంటే కొడాలి నాని గుడివాడని తన అడ్డాగా మార్చుకున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఎంతో రకంగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే, ఆయన ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దకుండా ఆయన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ కొడాలి నాని ఆయన్ని ఎంతో రకంగా అయితే ముందుకు దూసుకెళ్లేలా చేశారు. అంటే ఆయన మీద ఆరోపణలున్నా ఆయన్నే పొగుడుతారు, ఆయన మీద ఎవరైనా ఏమైనా అంటే బూతులతో రెచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో రకంగా కనిపిస్తూ మీడియా ముందు సైతం మనం ఉన్నామనేది విషయాన్ని మర్చిపోయి ఒక ఎమ్మెల్యే మినిస్టర్గా కూడా పనిచేశారు. అలా కొడాలి నాని తన రాజకీయ జీవితాన్ని హాస్యాస్పదం చేసుకున్నారు. చివరికి అధికారంలో ఉన్నాం కదా అని నోటికొచ్చిన మాట్లాడి చివరికి నాలుగు ఖర్చుకునేంత పని చేశారు. ఒక కొత్త అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. దీంతో కొడాలి నాని ఇంటి పట్టున ఉండవలసిన పరిస్థితి. అటు ఆరోగ్యం కూడా ఆయనకి సరిగా లేదని తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇదే విషయాన్ని చెప్పారట. తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మంత్రి పదవి సైతం వచ్చుండేదని. మరి జగన్మోహన్ రెడ్డి లాగా అత్తెసరు పదవులు, అలాగే అత్తెసరికి సంబంధించి కాలం పరిమితి ఆయనేమి పెట్టి ఉండేవారు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని కాదని వెళ్ళి ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కొడాలి నానికి షాక్ ఇచ్చారట మన జూనియర్ ఎన్టీఆర్.